ప్రతిష్టాత్మకమైన ఐఐఎం కోల్కతా ద్వారా సర్ప్ సిబ్బందికి 3 రోజుల పాటు జరిగే శిక్షణా తరగతులకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అదనపు డిఆర్డీఓలు, ప్రాజెక్టు మేనేజర్లు మొత్తం 70 మంది ఈ శిక్షణా తరగతులకు హాజరయ్యారు. మొదటి రోజు శిక్షణా కార్యక్రమంలో ఎంతో నేర్చుకున్నామని సర్ప్ సిబ్బంది తెలిపారు. మహిళలకు వ్యాపార మెలకువలు నేర్పే విశాల ప్రపంచాన్ని తమకు పరిచయం చేసిన ఐఐఎం ప్రొఫెసర్లకు లక్షలు ఖర్చు చేసి తమకు నేర్చుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద ఎత్తున రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని కంప్లీట్ గా అర్థం చేసుకునేటువంటి దాంట్లో ఒక 2 అవర్స్ సెషన్ కూడా స్టేట్ ఆఫీస్ నుంచి అన్ని రకాల వర్క్స్ లో ఇన్వాల్వ్ అయినటువంటి ఈ రోజు ప్రోగ్రామ్ కి జరగడం జరిగింది. ఇది 3 days ప్రోగ్రాము. కంప్లీట్ గా రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దాని మీద డిఫరెంట్ సెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఐఐఎం కల్కత్తా చిన్న ఆల్రెడీ సర్ప్ నుంచి మనం ఎంటర్‌ప్రెన్యూర్స్ డెవలప్మెంట్ అని చేస్తున్నాం. కానీ అది అంటే ఎట్లా స్టార్ట్ చేయాలా, ఎవరిని ఐడెంటిఫై చేయాలా, ఎవరితో ఏది సక్సెస్ అయితే అనేది కొంచెం అది ఉండే. మేము ఎంత చెప్పినా కానీ మాకు ఆ స్కిల్ కొంచెం లేకుండా, అంటే మా నాలెడ్జ్ అంటే వాళ్ళని కన్విన్స్ చేసేంత వరకు లేకపోతే. సో ఈ రోజు ఫస్ట్ డే ఫస్ట్ అండ్ సెకండ్ సెషన్స్ విన్న తర్వాత సో చాలా ఉపయోగపడుతుంది. అంటే మనం ఏ విలేజ్ లో ఏ సెక్టర్ లేకుంటే ఎవరు మన సభ్యులలో ఎవరు దీనికి సూటబుల్ అవుతారు చాలా బాగా ఉపయోగపడుతుంది. మన తర్వాత స్కేల్ అప్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. మనం చిన్నగా చేస్తున్నాం కానీ కొంచెం పెద్ద చేయడానికి ఏ మార్గాలు ఎంచుకుంటే లాభం అనేది మనకు కూడా అంతగా తెలియదు. సో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. కనుక ఇది మన ప్రాజెక్టుకు, మన ఎస్ఎఫ్జి మూవ్మెంట్ మెంబర్స్కు చాలా ఉపయోగపడుతుంది. స్వయం ఉపాధి నుంచి మహిళా సంఘాలను సంపద సృష్టికర్తలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేసే సంకల్పంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఆమె. అందుకే మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు సర్ప్ సిబ్బందికి ఐఐఎం కోల్కతా ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నామని చెప్పారు సీతక్క. ఎంపిక చేసిన 70 అధికారులకి 3 రోజుల పాటు శిక్షణ తరగతులు జరుగుతున్నాయన్నారు. ప్రజాప్రభుత్వంలో సర్ప్ తన లక్ష్యాలను చేరుకుంటుందని వెల్లడించారు. పేదరిక నిర్మూలన దశలో మహిళా సాధికారత కోసం కృషి చేస్తుందన్నారు మంత్రి. ఐఐఎం ప్రొఫెసర్ల నుంచి ఎంతో నేర్చుకుంటున్నారని వెల్లడించారు మంత్రి సీతక్క. మహిళల ఆర్థిక సమస్యలు తీరితేనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. మహిళల సంఘాల ద్వారా సామాజిక భద్రత లభిస్తుందన్నారు మంత్రి సీతక్క. చేసే ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇప్పుడు చేస్తున్న లిమిటెడ్ ఐటమ్సే కాకుండా ఇంకా ఎక్కువ ఐటమ్స్ వాళ్ళ ఏరియాలో లోకల్ దీన్ని బట్టి తయారు చేసి ఎక్కువగా మార్కెటింగ్ చేయడము, వాళ్ళ ఇన్కమ్ జనరేటింగ్ లైవ్లీహుడ్స్ అనేది డెవలప్ చేసుకోవడానికి, అంటే ఎక్కడ ఆన్లైన్లో ఎలా చేసుకోవాలి, లేకపోతే మార్కెటింగ్ డిమాండ్ ఎట్లా ఉంది, లేకపోతే వాళ్ళ ఆలోచన విధానముని ఏ విధంగా మనం ఇంకా ముందుకు తీసుకురావాలి. తర్వాత అట్లనే ఇప్పుడు కన్జ్యూమర్ అంటే బయర్ కొనేవాళ్ళు ఎట్లాంటివి కావాలనుకుంటున్నారు, అలాంటివి మన వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళతో చేయించి వాళ్ళ లైవ్లీహుడ్స్ ఇంకా డెవలప్ చేయాలనే ఆలోచనతోటి మార్కెటింగ్ కి ప్లస్ మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యొక్క ఐడియాస్ కన్వర్జెన్సీ మోడ్లో ఏ విధంగా తీసుకొని పోతే వాళ్ళకి స్కిల్స్ అనేది అది త్రూ టెక్నికల్గా కావచ్చు, లేకపోతే ఇంకా డిఫరెంట్ మార్కెటింగ్ డిమాండ్ ఐటమ్స్లో కావచ్చు అయినా రావచ్చు అనే దాని మీద ఇంకా మేము ఎక్కువగా నేర్చుకొని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళ లైవ్లీహుడ్స్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో